హలో లచ్చక్క టీవీ లల్లి వ్లాగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్. ఇప్పుడు మీరు తమిళ పైన చూసారు, వాయిస్ కరెక్ట్, లచ్చక్క టీవీ కరెక్టా, లల్లి వ్లాగ్స్ కరెక్ట్ అని చూశారు కదా. ఫస్ట్ మనము వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఈ లచ్చక్క టీవీ ఫస్ట్ నుంచి వాళ్ళు స్టార్టింగ్ వంటలు చేసేవాళ్ళు, తర్వాత పెళ్లి వీడియో చేస్తున్నారు. పెళ్లి వీడియో తర్వాత ఇప్పుడు వంటలు మానేసి వాళ్ళ ఫ్యామిలీ వ్లాగ్స్ సో చేస్తున్నారు. వాళ్ళు ఫేక్ అనేది వీళ్ళకి తెలియదు. ఒకటే రకమైన కంటెంట్ అతను చేస్తున్నారు కాబట్టి, లేకుంటే రెగ్యులర్గా దాని కంటిన్యూగా లింక్ ఉన్న వీడియోస్ పెడుతున్నారు కాబట్టి, ఈ లల్లి అనేది వచ్చింది ఏమొచ్చిందంటే అతను చేసే మొత్తం తప్పు, నేను అతని గురించి నిజాలను బయటకు పెడతానని చెప్పేసి లల్లి అని ఒక వ్యక్తి, ఒక లంజముండ అనేది బయటకు వచ్చింది. ఒక క్యాండిడేట్ బయటకు వచ్చింది, ఒక ప్రాస్టిట్యూట్. నేను ఎందుకు దానిలో వెళ్తున్నా అంటే దాని గురించి నిజంగా తెలుసు నాకు. అది యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసింది, యూసఫ్ కూడా ఏం చేసిన విషయాలు మీకు నాకు తెలిసింది పర్సనల్గా. నేను ఇక్కడ ఊరికే వెనకాల ఉంది అంత మనది. ఇదంతా సన్ఫ్లవర్ వేసాను. ఎవరికైనా ఇంకో 3 మంత్స్లో 3 to 4 months సన్ఫ్లవర్ వస్తుంది. ఎక్కడ కావాలంటే ముందే కాంటాక్ట్ చేయండి, నేను డీటెయిల్స్ కామెంట్ చేయండి. మీకు సన్ఫ్లవర్ ఒరిజినల్ వేసి మొత్తం ఇప్పుడే పంటేసాం, ఇత్తనాలు ఇప్పుడు మనకి వస్తున్నాయి. ఆ విషయానికి వెళ్తే లల్లి వ్లాగ్స్ ఏందనేది అసలు దీనికి వ్యూస్ లేవు. స్టార్టింగ్ అసలు దాని క్యాటర్ ఎలాంటిదంటే లచ్చక్క టీవీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ లల్లి వ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే స్టార్టింగ్ అసలు దాని క్యాటర్ ఎలాంటిదంటే దాని పాత వీడియోస్ చూడండి ఒకసారి మీరు. ఇలా ఏం వీడియోస్ దాని అన్నీ. ఆ రాకేష్ మాస్టర్ 2వ భార్యనో 3వ భార్యనో ఎవరో తెలియదు కానీ రాకేష్ మాస్టర్ భార్య ఉంది కదా, అదే దాంతో వీడియోలు చేసింది. దాన్ని కొట్టడము, తిట్టడము, తన్నడము చేసేసి వీస్ బాగా సంపాదించింది. తర్వాత ఏమైందేమో దాంతో వీడియో చేయడం ఆపేసింది. మధ్యలో ఇది లల్లి ఏం చేస్తా అంటే సైకో కన్నా ఎక్కువ బిహేవ్ చేస్తాను అనమాట. సైకోలు కూడా అట్లా కొంచెం పద్ధతిగా ఉంటారు కానీ ఇది ఏదో బరదగించిన ముండలాగా వేస్తుంది. ఒక బరదగించిన ఎలా ఉండకూడదో దీన్ని చూస్తే అర్థమవుతుంది అనమాట, లేడీస్ ఎలా ఉండకూడదు అనేది. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోటికి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఏం చేయాలంటే అది చేస్తా, ఏం చేయాలంటే మాట్లాడుతుంది. దాని క్యారెక్టర్ ఎలాంటిదంటే వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, అదేది రాకేష్ మాస్టర్ భార్య ఉంది కదా, 2వ భార్య మాకు ఐడియా లేదు. అలాంటి వీడియో చేసే ప్రాబ్లం దాని క్యారెక్టర్ అంటే అర్థం చేసుకోండి. దీనికి లచ్చక్క వీడియో మీద చేయడం వల్ల వ్యూస్ రావడం వల్ల ఇంకా దీని బతుకు లేదు, దీనికి డబ్బులనే రావు. దాని వీడియో చేయడం వల్ల ఏదో ఒక వీడియోకి 20,000, 30,000, లక్ష రావడం వల్ల నెలకి 10,000, 20,000, 30,000 ఎన్నో వస్తున్నాయి. దీనికి చేయడం అలవాటు పడ్డది అనమాట. దీన్ని చూసి ఈ కొత్తగా ఒక 10 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొచ్చి అందరు పనికి మళ్ళీ లేడీస్ అనమాట. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఏంటంటే దీన్ని చూసిన కొత్త యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వీళ్ళందరూ ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ అది లచ్చగడ్డని ట్రోలింగ్ చేయడమే. ఏంటి వాళ్ళు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు కానీ వాళ్ళకి వ్యూస్ రావు. ఈ లల్లి ఏం చేస్తుంది, ఈ ముండ చేస్తుంది కాబట్టి మనం కూడా చేద్దామని చెప్పేసి దీన్ని చూసి కొత్త ఒక 10 మంది స్టార్ట్ అయ్యారు అనమాట. వాళ్ళంతా ఏంది సేమ్ ఈ లల్లి ముండలాగా తిట్టడం వల్ల వాళ్ళకు కూడా వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో లేదు, ఒక్క వీడియోకి వ్యూసే లేవు అసలు ఒక్కొక్క దానికి కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు తిట్టడం వల్ల వాళ్ళ ఛానల్కి రీచ్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెడుతున్నారు, వ్యూస్ పెడుతున్నారు, ఫుల్గా ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. ఇంకా వాళ్ళు అట్లా వచ్చినప్పుడు ఊరుకుంటారా? వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వీడియో చేయడం. వాళ్ళు తిడుతున్నారు, ఇటు తిడుతున్నారు. పోనీ సరే ఇంతమంది అని తిడుతున్నారు కదా, వెళ్ళి చూసేవారు కంటెంట్ ఏముంది అనేది. సో వాడు డ్రామాలు ఆడుతున్నాను అనుకుందాం, నిజంగా డ్రామాలు ఆడుతున్నాను అనుకుందాం. డ్రామాలు ఆడినప్పుడు మీకు జరిగే ఇబ్బంది ఏంటి? వాడి ఇంట్లో వాడు తిట్టుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, వాడు చేస్తున్నాడు. వాడి నుంచి మీరు ఏం కోరుకున్నారు? వాడి నుంచి మీకు ఏం కావాలి? ఇప్పుడు వాడు వీడియోస్ ఆపేయడం కావాలా, లేదంటే ఏం చేయడం కావాలి? వాడు చేయడం వల్ల మీకు నష్టం ఏంది? ఫస్ట్ నేను దానివల్ల నష్టపోయాను, ఇది జరిగింది, వాడు ఇలా చేస్తే నష్టం అంటే వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ఫేక్ వీడియో చేయడం వల్ల వేరే యూట్యూబ్ అందరూ పడిపోతున్నారు, వేరే వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీడియో చేస్తే ఎవరు నమ్మరంటే ఇప్పుడు వాడు చేసేది ఫేకా రియల్ అనేది మీరు కనిపెట్టినప్పుడు, వేరే వాళ్ళు చేసినప్పుడు ఫేక్ రియల్ కనిపెట్టుకోవడానికి మీరు అంత తెలివి తక్కువ జనాలు. మీరు జనాలకు లేదా ఒక టైప్ ఆఫ్ జనాలని వీళ్ళు మొత్తం మార్చేస్తున్నారు అనమాట. సరే ఈ తర్వాత ఈ లల్లి ముండని చూసి పెట్టిన వీడియోస్ సబ్స్క్రైబ్ అంటే వీడియోస్ వేరే వాళ్ళు పెట్టిన ఛానల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా ప్రమోషన్ అయిపోయింది. ఈ లల్లి గురించి మాట్లాడుకుంటే ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ముందు దీని మానసిక పరిస్థితి ఏంటి, ఇది మెంటల్దా సైకోదా ఏంటి, దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను అక్కడ కూకట్పల్లిలో ఉన్నాను ఒక 3 years బ్యాక్. దాని మొగడు చచ్చిపోయాడు. దాని మొగడు చచ్చిపోయాక ఒక దానికి ఇన్కమ్ అనేది డబ్బులు అనేది పోషించడానికి కావాలి. ఎలా పోషిస్తుంది? 2, 3 పిల్లలు ఉన్నారు. ఇంకో లక్కన ఎవరో దీనిలాగా పందిలాగా 2 బర్రె దారుణంగా. అసలు ఒక మనిషిని చూస్తే అబ్బా బాగుంది లేరా బాబు చూడడానికి అందంగా గురించి కాదు, ఓకే అని మనం ఏం ఫీలింగ్స్ రాకూడదు. కానీ ఈ లల్లి వ్లాగ్స్ ఈ బర్రె మొఖం కప్పమొహం దాని వీడియోలు చూస్తే ఇంత చిరాక అసలు దాన్ని అని ఊంచుకునేలాగా గలీజ్, దాని ముఖమే గలీజ్గా ఉంటుంది. ఏది ఆ వంకలు నింపడము, మూతలు నింపడము, పెద్ద బోకు ముండలాగా వేసాను అనమాట. ముండ ఆయన ఎందుకంటున్నా అంటే ముండని ఎవరు అంటారు? మొగరు వచ్చిందని ముండ అంటారు. దాని మొగరు చచ్చిపోయింది కాబట్టి అది ముండనే. ఇప్పుడు పాయింట్కి వస్తే అది ఏం చేసి పిల్లల్ని పోసేస్తుంది, రెంట్లు కట్టుకుంటుంది. దాని ఇన్కమ్ సోర్స్ ఏంటి ఫస్ట్ చెప్పమను. దాని ఇన్కమ్ సోర్స్ ఏంటి? యూట్యూబ్ ఛానల్ వల్ల దానికి ఏం వచ్చింది లేదు. ఇప్పుడు ఒక 4 ఏళ్ళ నుంచి వాడి మీద వీడియో చేయడం వల్ల డబ్బులు వాడి పేరు మీద చెప్పుకొని సంపాదిస్తుంది తప్ప దానికి ఇన్కమ్ ఏంది? అది ఏం చేసేది తెలుసా మీకు? యూసఫ్ చెక్ పోస్ట్ దగ్గర, JNTU మెట్రో దగ్గర ఏం చేసేది నాకు తెలుసు. అది నేను చూసేదాన్ని అక్కడ. నేను అనుకున్నారు మొన్న ఇన్ని లచ్చగడ్డి గురించి చేస్తున్నారు, ఇది అదే కదా నాకు JNTU మెట్రో స్టేషన్ దగ్గర కింద కనిపించింది, ఇదే కదా అనిపించింది. అది దాన్ని ఏది ఈ చెత్త యూట్యూబర్లు తిరిగే ఈ లంజా ఎలాంటివి అర్థం చేసుకుంటాను క్యారెక్టర్ అటువంటిది. దాని పేరు రాకేష్ మాస్టర్ భార్య పేరు ఏదో ఉంటుంది, మంచి పేరే, బడెల్ అంటారు దాన్ని. బడెల్ లాంటి వాళ్ళతో తిరిగి, ఉప్పల్ బాల్తో తిరిగి, ఆ చెత్త వాళ్ళతో అక్కడ యూసఫ్లో కృష్ణకాంత్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్క్ దగ్గర వెళ్ళేసి
ఒక లేడీస్ ఏం చేయకూడదు, అన్నీ అక్కడ ఎగరడాలు, గంతులు వేయడాలు, ఏది మన సర్కస్ లేడీస్ చెట్లు ఎత్తారు చూడు డబ్బు కోసం, అట్లా అది వచ్చేసి ఇంకా నాకు తెలిసింది ఏంటంటే అది సాయంత్రం టైంలో యూసఫ్ కూడా పార్క్ వచ్చేసి అక్కడ ఎవరైనా బక్కరా దొరికితే వాళ్ళ దగ్గర 200-300 వేసేసుకొని ఆ పార్కులోకి వెళ్ళి పనిగా నించుకొని వచ్చి అట్లా సాయంత్రం వస్తాంట అట్లది. సో తర్వాత డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి ఏం చేసింది, మళ్ళీ యూసఫ్ చెక్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడ, కానీ ఆ కృష్ణనగర్ అన్నపూర్ణేశ్వర దగ్గర ఒక ఏరియా ఉంటుంది, అది కానీ లేదంటే జేఎన్టీ మెట్రో దగ్గర ఉంటుంది. దీన్ని జేఎన్టీ మెట్రో దగ్గర వాళ్ళ మొగలు చూస్తే తెలిసి కనుక్కొని దీని గురించి ఆ మెట్రో దగ్గర కూడా ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది, అవన్నీ ఇంకా డబ్బులు కుటుంబాన్ని పోషించాలి కదా, పిల్లలకి మరి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తుందో ఏమో తెలియదు, ప్రైవేట్ స్కూల్ పంపిస్తుందో తెలియదు. సో గవర్నమెంట్ స్కూల్ పంపించినా ప్రైవేట్ స్కూల్ పంపించినా డబ్బులు అనేది కావాలి, గవర్నమెంట్కి అయితే ఫీజు అవసరం లేదు, మిగతా వాడికి అయితే కావాలి కదా, రెంటెడ్కైనా డబ్బులు కావాలి, ఫుడ్ కోసం రెంట్ కోసం డబ్బులు ఎక్కువ సంపాదిస్తుంది. ఇదేం పని చేసి ఉండ కాదు, వీని దగ్గర వండి వాంతో వీంతో కనెక్షన్ పెట్టుకొని వచ్చి చేసి డబ్బులు సంపాదించింది. ఇప్పుడు అది నచ్చిందో నచ్చలేదు, నేను అలా కంటిన్యూ చేసింది అనిపిస్తుంది నాకు. వీడి మీద పడేయాలని నేర్చుకుంది అనమాట. ఏది ఈ లంజకి నెలకు ₹2 రాదు, కానీ వాడి మీద వీడియో చేయడం వల్ల 10,000-20,000 నెలకు వస్తున్నాయి. ఒకటి ఇప్పుడు ఒకసారి తిట్టింది, వాడిని తిట్టింది, 2,000-3,000 చేసి 10,000 చేసావు, నెల రోజులు చేసావు, వదిలేచ్చు కదా. ఎందుకు వదిలేదు, ఎందుకంటే వాడి మీద దీనికి డబ్బులు వస్తున్నాయి, ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. దాని ద్వారా అంతకుముందు ఇది 10 మంది దగ్గర పని సంపాదించే డబ్బులు వీడియో చేయడం వల్ల ఇంట్లో సుఖంగా చేసుకుంటే సంపాదిస్తుంది కాబట్టి. సో అది ఎందుకంటే అది వీడియోస్ మానేదు. దాన్ని చూసి ఈ మిగతా పిల్ల బచ్చ యూట్యూబర్ ఛానల్ ఉంటారు కదా లేడీస్ అంటారు, వీళ్ళ గురించి మొగలు ఎవరు చేయరు, వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రైవేటర్స్ ఏంది, ఎవరికి ఇంపార్టెన్స్ ఎలా తెలుసు. ఈ ఇంట్లో లేడీస్ కుకింగ్ వీడియోస్ చేసుకునే వాళ్ళు కానీ ఇంకెవరు ఈ యూట్యూబర్స్ అందరూ అంటే వాళ్ళకి ఏదో 100-200 సబ్స్క్రైబర్స్ ఉన్న లేడీస్ అందరూ ఈ లల్లి వ్లాగ్స్ చూసి వీళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు, వాళ్ళని తిట్టడం. దీనివల్ల ఏం జరిగిందంటే అందరూ ఒకే రకమైన తిట్టడం. మీరు చేసేది ఒకటి అర్థమవుతుంది, మీరు వాడికి ఒకటి మంచిగా చేస్తున్నారు, మీరు అందరూ ఒక 10 మంది వాడి గురించి చేస్తారు, మీ అందరికీ 10,000 వ్యూస్, ఒక్కొక్కరు వీడియోకి 10,000 వ్యూస్ వస్తున్నాయి. జనరల్గా వాడి మీద జనాలకు ఆల్రెడీ కోపం ఉంది, కానీ మీ 10 ఛానల్స్ ఒక్కొక్కరు 10,000 మంది చూసి అందరూ వెళ్ళేసి మీరు చెప్పేది కరెక్టా కదా నిజమా అని చెప్పేసి మీ కంటెంట్ చూసి వాళ్ళందరూ వెళ్ళి వాడి వీడియో చూస్తున్నారు, మీరే వాడికి హెల్ప్ చేస్తున్నారు వ్యూస్ రానికి. లేదంటే మీరు వదిలేస్తే వాడికి అసలు ఏది వాళ్ళ వైఫ్ శ్రీమంతం అనే టైంలో 30,000-40,000-50,000 వ్యూస్ వచ్చాయి, ఎందుకంటే జనాలకు తెలుసు వాడు డ్రామాని. సో ఆ డ్రామా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వాడి గురించి. ఇప్పుడు మీరు కనీసం ఒక 10 మంది కదా, ఇంకెక్కువ చూసాను, కొత్త పుట్టుకొస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి. ఏదో అప్పటిదాకా 100-200 వచ్చే వాళ్ళకి 1000 వ్యూస్ వచ్చినా గొప్పే కదా వాళ్ళకి. ఏది అడుగు తినే కుక్కలన్నమాట కొత్తగా వచ్చే యూట్యూబర్ లేడీస్ అందరూ. నేను మీకోసం వీటిలో వ్యూస్లో చేయట్లేదు, నాకు అవసరం లేదు, నా కంటెంట్ వేరు, నాదంతా ఇదంతా ఫార్మింగ్ ఏది చేసుకోవాలి. నేను ఇక్కడ తోటలోకి వచ్చి నీళ్ళు కడితే ఇక్కడ కూర్చున్నాను, సరే చేద్దాం వీళ్ళ డ్రామా ఏంటనేది. సో ఒకసారి మీరు చూసి వాళ్ళందరూ ఆలోచించుకోండి, మీరు ఎవరికి ఇంపార్టెంట్ మీరు చేయడం వల్ల. ఇప్పుడు వాడు చేస్తున్న తప్పు అంటే వీళ్ళు చేసే కూడా తప్పే కదా, మరి వాడు డ్రామాలు వాడుతుందంటే ఇది ఒక 4 నెలల నుంచి 4 నెలలు 5 నెలల నుంచి కంటిన్యూగా వాడి వీడియో చేస్తుంది. మరి చేసి ఎంత పెద్ద డ్రామా, ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా. ఇంకా అసలు తెలుగులో ఇంకేం వీడియోస్ లేవు, తెలుగు స్టేట్లలో ఇండియాలో అసలు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. వీడు వేసే ఫేక్ వీడియోస్ వల్లనే జనాలందరూ చచ్చిపోతున్నారు, వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, జనాలందరూ నష్టం జరుగుతుంది. సో మనం వెళ్ళేసి వాడి మీద పడి ఏడుస్తే వాడు మానేస్తే మన తెలుగు స్టేట్స్ బాగుపడతాయని చేస్తున్నారు, ఇంకేం ప్రాబ్లం లేనట్టు. ఎన్ని ప్రాబ్లమ్స్లు చేయాలంటే వేరే వాళ్ళ మీద చేయరు వీళ్ళు వీడియోస్, ఎందుకంటే వేరే వాళ్ళ మీద చేస్తే వీళ్ళని ఎగిరితంతా తీసుకెళ్ళి జైలు వారేస్తారు. వీళ్ళని చేత కదా, ఎందుకంటే వాళ్ళకు ఉండే నెట్వర్క్ వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. వీళ్ళని ఏమన్నా అన్నారంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపల వాడేస్తారు కాబట్టి వేరే వాళ్ళ మీద చేస్తే ఊరుకోరు కాబట్టి వీళ్ళు చేయట్లేదు, ఎందుకంటే వీడికి ఏం లేదు, వాడు పేదవాడు ఊరువారు అనమాట. ఇది కుళ్ళుబొత్తనము. సో ఇది ఇంకా కంటిన్యూగా మాట్లాడితే వీడియో ఎక్కువైపోద్ది. దీని కంటిన్యూషన్ పార్ట్ 2 మాట్లాడుకుందాం. మళ్ళీ ఈ పార్ట్ 2లో ఈ పిల్ల బచ్చ యూట్యూబర్లు వచ్చారు కదా, వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ లల్లి గురించి, ఇది ప్రాస్టిట్యూట్ ఎక్కడ వేస్తుండే, ఏమంతో అన్నది, ఎక్కడెక్కడ డబ్బులు సంపాదించింది ఏంటనేది, ఇవన్నీ కంటిన్యూగా నెక్స్ట్ మాట్లాడుకుందాం. అన్నీ లచ్చగడ్డి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వాడు చేసే కన్నా వీడు చేసే పెద్ద తప్పు అనమాట. సో కంటిన్యూగా మాట్లాడుకుందాం, ఇది ఇంత పెద్ద